ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతున్నాను. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమల యందు అతిశయపడే జీవితం నిజంగా అది అంత సునాయాసంగా అతిశయపడగలిగే స్థితి అయితే కాదు. ఈ లోకపు వాటిపైన అతిశయపడేవారు శ్రమలు కలిగినప్పుడు దేవుని యందు అతిశయపడడం అంటే సాధ్యమయ్యే పని అసలు కాదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం మాత్రం మన అతిశయము మన దేవాతి దేవుడై ఉన్నప్పుడు మన బ్రతుకులలో ఇక ఏ స్థితి వచ్చినా సరే చాలాసార్లు దేవుని యందు అతిశయపడడం అనే మాట ఏ విధంగా ఈ లోకంలో తీసుకుంటారంటే, సమృద్ధి ఇచ్చినప్పుడు, అన్నీ కలిగి ఉన్నప్పుడు, అన్ని సజావుగా సాగుతున్నప్పుడు దేవుడు మంచివాడు, ఆయన అన్ని మనకు అనుకూలంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన్ను హెచ్చించాలి. కానీ ఒకవేళ బ్రతుకు ప్రయాణంలో సరి అయిన స్థితిలో లేనప్పుడు, అన్ని కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు, అప్పుడు అతిశయపడడం కాదు, మనము దేవుని పైన నెపాన్ని మోపుతాం. మనకు చుట్టూ ఉన్న వారిపైన స్థితులపైన మనం ఆధారపడ్డప్పుడేమో దేవుని యందు ఆధారపడం. దేవుని యందు ఆధారపడే స్థితి ఒకవేళ అది కష్టకాలంలోనే ఉండగలిగితే, సంతోష సమయంలో ఉండగలిగితే అంతకన్నా మించిన భాగ్యం మరొకటి లేదు. కానీ మనకు కలిగే ప్రతిదీ కూడా శ్రమ ఓర్పునిస్తుందట. శ్రమలో ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండడము అది సాధ్యమా? చాలా మట్టుకు మనము త్వరగా అలసిపోతాం. శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇదేం కష్టం అంటూ మనము చాలా బాధపడతాం. ఎప్పుడు బయటపడతామని ఎదురు చూస్తాం. బయట పడేసే దేవాతి దేవుడు నీ వెంట ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతాం. శ్రమలో ఆయన తోడై ఉంటే మన జీవితంలో ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయును. నిరీక్షణ కలిగిన ఈ చక్కని జీవితం ఉంటే యేసయ్యతోనే ప్రయాణం. నిరీక్షణ కలిగి ఉంటే ఆయనపైనే అతిశయపడతాం. ఆయన అతిశయపడే విధంగా మనల్ని నిలబెట్టడానికి ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వేచి చూడడం, ఓపిక కలిగి ఆయనతో అడుగులు వేయటం మన జీవితంలో చేయగలిగితే మనం ఎన్నో సంతోషకరమైన దినాలను చూస్తూ ముందు కొనసాగుతాం. ఈ దినాలలో ఓపిక లేకుండా అయిపోతుంది, నిరీక్షణ లేకుండా అయిపోతుంది. ప్రార్థించగానే క్షణపాటులో అన్నీ జరిగిపోవాలి. యేసయ్య దగ్గరకు రాగానే ఆయన వెంటనే అడిగినవి ఇచ్చేయాలి. ఆయన నుండి వెంటనే పొందుకొని గొప్పవారం అయిపోవాలి. ఆయన కొన్నిసార్లు నిన్ను పరీక్షల గుండా నడిపిస్తున్నప్పుడు నువ్వు నిరీక్షణ ఆయన వాక్కు ద్వారా అందుకున్న వారంగా నిలబడాలే తప్ప ఈ లోకస్తులు ఈ లోకపు ప్రవాహంలో కొట్టుకొని పోయిన వారంగా ఉండటానికి వీల్లేదు. ఎదురీదగలిగి ముందు కొనసాగగలిగే జీవితంలో నిలబడితే ఎంతగానో దేవుడు బహుబలముగా మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడు. ఆయన యందు అతిశయపడుతూ అనేకుల ముందు బహు గొప్పగా వెలిగించిన వారంగా కొనసాగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. ఈ చక్కని ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు. నీ సన్నిధానం తోడుగా ఉంచినందుకు వందనాలు. అవునా తండ్రి, మేము కలిగే ప్రతి పరీక్షల్లో కూడా, శ్రమల్లో కూడా నా తండ్రి మేము నేర్పు కలిగిన వారముగా, నా తండ్రి నీ సన్నిధానంలో ఓదార్పు కలిగిన వారముగా, నిరీక్షణ కలిగిన వారముగా, నీ యందు అతిశయపడే నమ్మకమైన శ్రేష్టమైన జీవితంలో స్థిరపరిచి మమ్మల్ని అందరిని నడిపించమని మీ బలమైన హస్తాలకు ప్రతి బలహీనతతో ఉన్న హృదయాలను అప్పజెప్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.